నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శర్మ. ఈళ్లకు ఎలాంటి జాతి ఉండదు, విపక్షాలకు అమిత్ షా కౌంటర్. వాడివేడిగా చర్చ జరుగుతున్నాయి పార్లమెంట్లో. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా విపక్షాలు తమ అభ్యంతరాలను లేవనెత్తగా వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. 2024లో మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని లోక్సభలో బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందు జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. 2023లోనే ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామన్నారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తుందన్నారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా ప్రశ్నిస్తారని అసహనం వ్యక్తం చేసింది. బిల్లు సభలో ప్రవేశపెట్టిన తర్వాత సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా విపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయని, జనగణన ఎందుకు చేపట్టలేదని అఖిలేష్ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్న విషయం గుర్తించాలని, ప్రస్తుతం ఈళ్ల గణన జరుగుతుందని, ఈళ్లకు ఎలాంటి జాతి ఉండదు, సమాజ్వాదీ పార్టీ ఈళ్లకు కూడా జాతిని ఆపాదిస్తోంది, వ్యక్తుల జనగణన జరిగిన సమయంలోనే జాతి ప్రస్తావన ఉంటుంది అని కేంద్ర మంత్రి కౌంటర్ ఇచ్చారు. వీళ్లకు ప్రతిపక్షాలకు జాతి ఇది ఏది ఉండదు. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది. వాళ్ళకి ఎలాంటి ఉన్నా, సందేహాలు ఏమున్నా కూడా పార్లమెంట్లో అడుగుతారు. వాళ్ళ హక్కు. అటువంటిప్పుడు మరీ ఇంత చులకనగా మాట్లాడటం కూడా భావ్యం కాదు. ఎలక్షన్ల ముందు ప్రవేశపెడుతున్నారని ఒక అపవాదు ఉన్నది. మరి 23లో బిల్ పాస్ అయినప్పుడు అప్పుడు ఎందుకు పెట్టలేదు? దానికి కూడా కారణాలు చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రతిపక్షాన్ని దుమ్ము పోసుడు. సరే, వాళ్ళు ఎట్లయినా మాట్లాడుతుంటారు. ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, కీలకమైన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు, వాళ్ళు అడిగే సందేహాలకు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. మేము రాళ్ళేస్తాం, మీరు రాళ్ళేస్తారంటే ప్రజలు 5 ఏళ్లకు పెద్ద పెద్ద గణేట్ రాళ్ళేస్తారు మీ మీద లేవకుండా. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును సమాజ్వాదీ, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. దక్షిణాది ప్రాంతాలకు ప్రాతినిధ్యం లేకుండా ఈ బిల్లు చేస్తుందన్నారు. ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని, అవి శాండ్విచ్ బిల్లులని డిఎంకే ఆరోపించింది. ఏది ఏమైనా ఈ 2 రోజుల చర్చలలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో సందేహాలు ఉన్నాయి, ప్రతిపక్షంలో సందేహాలు ఉన్నాయి, అధికార పక్షంలో ఉన్నటువంటి ఎంపీలకు కూడా సందేహాలు ఉన్నాయి. కానీ వ్యక్తీకరించరు వాళ్ళు. ప్రతిపక్షం వాళ్ళ మాదిరిగా అధికార పక్షం వాళ్ళు వ్యతిరేకించరు. ఎందుకంటే వ్యతిరేకిస్తే మళ్ళీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. కాబట్టి ఇది అన్నీ కూడా ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజా సందేహాలను ప్రతిపక్ష రూపంలో అడుగుతారు. దానికి నివృత్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని అంటున్నారు కాబట్టి ఏ విధంగా నష్టం జరగదు. ఉత్తరాదికి దక్షిణాది ఏ రకమైనటువంటి మేలు జరగబోతుంది, దీనికి స్పష్టీకరణ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. అప్పుడే బిల్ పాస్ అవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారు? మీకున్నటువంటి సందేహాలు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం అవుతుందా కాదా? మహిళా రిజర్వేషన్ అంటే ఓకే, అందరూ ఒప్పుకున్నారు, అయిపోయింది, ఒక ఎంఐఎం తప్ప. దీనికి అయితే పునర్విభజనకు మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఒక రకమైన అపోహలు ఉన్నాయి. ఎలాంటి అపోహలు మీలో ఉన్నాయి? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.